గాఢాంధకార భూతం 1. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కొన్ని భయాలు ఉంటాయి బుడతా. అదే విధంగా నాకున్న శక్తులను సరైన క్రమంలో ఉపయోగిస్తానో లేదో అని చిన్నపాటి భయమైతే ఉంది. నాకు కూడా ఒక భయం ఉంది మాంత్రిక. అసలు మన డుంబ్రీ ప్రేక్షకుల్లో ఎంతమంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూస్తున్నారో తెలియడం లేదు. పైగా ఈ మధ్య కాలంలో వీడియోకి లైకులు కొట్టడం కూడా మానేశారు మాంత్రిక. చూడు బుడతా, మనం అడగనేది అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు. మరి అలాంటిది ఎన్నో పనులతో సతమతమవుతున్న మన ప్రేక్షకుల్లో కొంతమంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయి ఉంటారు అంతే. మీరు చెప్పింది నిజమే అయి ఉంటుంది మాంత్రిక. చూడండి డుంబ్రీ ఫ్యామిలీ, మన ఛానల్ ఎదుగుదల కోసం మీ అందరి సహకారం కావాలి. కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా ఎప్పటి నుంచో మన ఛానల్ ని ఫాలో అవుతున్న వాళ్ళు కావచ్చు, వెంటనే డుంబ్రీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఎందుకంటే డుంబ్రీ మా ఒక్కరిది కాదు, మన అందరిది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెలుగు ఉన్నా సరే జాంపూర్ అను గ్రామంలో అంధకారం నెలకొంది. అయితే హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకు గల కారణమేంటో గ్రామస్తులెవ్వరికీ అర్థం కాదు. ఒకరోజు కొంతమంది గ్రామస్తులు ఆ చోటు వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటారు. కాని వారిలో ఒక్కరు కూడా ఊరి పొలిమేర దాటి అవతలకు వెళ్లలేకపోతారు. దాంతో తమ ఊరికి ఏదో అరిష్టం పట్టిందని గ్రామస్తులు భావిస్తారు. ఇదిలా ఉండగా జాంపూర్ గ్రామానికి 3 పదుల మైళ్ల దూరంలో గజపూర్ అను చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో నివసిస్తున్న కాశీ అనే వ్యక్తి తన తండ్రి మరియు పెళ్లిడుకు వచ్చిన చెల్లెలితో కలిసి ఉంటున్నాడు. నిజానికి కాశీ మరియు అతని తండ్రి కట్టెలు కొట్టి కుటుంబ పోషణ జరుపుకుంటారు. నానా, ఇప్పుడున్న మన సంపదతో చెల్లిపెళ్లి చేయడం కష్టమనిపిస్తుంది. నాకు కూడా అదే దిగులుగా ఉందిరా. అసలే తల్లి లేని బిడ్డ, తనని ఒక అయ్య చేతిలో పెడితే గాని నాకు మనశ్శాంతి ఉండదు. అలాగైతే నేను వేరేదైనా చోటుకు వెళ్లి డబ్బులు ఎక్కువగా వచ్చే పనులు వెతుక్కుంటానన్నా. ఏమంటారు? నీ ఆలోచన బాగానే ఉంది కాశీ, కానీ ఉన్న పలంగా ఏ ఊరికి వెళ్తున్నావు? మన దగ్గరలో జాంపూర్ గ్రామం ఉంది కదా నాన్న, నేను అక్కడికి వెళ్లి కొత్త పని ఏదైనా దొరుకుతుందేమో చూస్తాను. కాశీ చెప్పిన దానికి అతని తండ్రి సరేనని ఒప్పుకుంటాడు. మరోవైపు జాంపూర్ గ్రామస్తులు భయంతో ఇళ్ల నుండి బయటకు రావటం లేదు. అప్పుడు నిర్మానుష్యంగా ఉన్న వీధుల్లో ఒక భయంకరమైన దెయ్యం ప్రత్యక్షమవుతుంది. నిజానికి ఆ రోజు అమావాస్య కావడం వల్ల దెయ్యం మరింత శక్తివంతంగా ఉంటుంది. ఆ క్షణం దెయ్యం ప్రయాణిస్తూ ఒక ఇంటి వద్ద ఆగినప్పుడు మూసి ఉన్న తలుపులు అనేవి హఠాత్తుగా తెరుచుకుంటాయి. అప్పుడు ఇంట్లో ఉండాల్సిన ఒక వ్యక్తి బయటకొచ్చి దెయ్యం ముందు పడతాడు. ఆ సమయంలో దెయ్యాన్ని చూడగానే ఆ వ్యక్తికి గుండె ఆగినంత పనవుతుంది. నా మొదటి దర్శనం నీకే దక్కింది. నువ్వు భలే అదృష్టవంతుడివి. దెయ్యం, భూతం, ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి. మనుషులను ఇలా చంపడం భలే సరదాగా ఉంది. త్వరలో ఊరి మొత్తాన్ని వల్లకాడు చేసి నేనేంటో ఈ లోకానికి తెలిసేలా చేస్తాను. ఆ వ్యక్తి చావుతో గ్రామస్తుల్లో మరింత భయం మొదలైంది. అసలు ఒక వ్యక్తి ప్రాణాలు తీసి కేవలం అస్థిపంజరం మాత్రమే మిగల్చడం ఏంటని ఆలోచనలో పడతారు. మరోవైపు తన ఇంటి నుండి కాశీ జాంపూర్ గ్రామానికి వెళ్లటానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు మమ్మల్ని వదిలేసి నువ్వు వేరే ఊర్లో ఒంటరిగా ఉండడం అవసరమా అన్నయ్య? మరి నా ముద్దుల చెల్లెల కోసం ఒక రాకుమారుడిని తీసుకురావాలంటే కొంచెం కష్టపడాలి చెల్లి. నా పెళ్లికి అంత తొందర ఏముందన్నయ్య? కావాలంటే నేను కూడా ఏదైనా కూలి పనికి వెళ్తాను. అదేం వద్దు చెల్లి, నేను త్వరగానే తిరిగి వచ్చేస్తాను. ఆ తర్వాత ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. కాశీ తన వాళ్లతో మాట్లాడి అక్కడి నుండి బయలుదేరి వెళ్తాడు. మరోవైపు హిలాయి పర్వతాల మీద ఉండే కపాల మాంత్రికుడు నిష్ఠగా మాతను పూజిస్తున్న సమయంలో అతనికి ఏవో దృశ్యాలు కనిపిస్తాయి. వెంటనే కపాల మాంత్రికుడు తన పూజను విరమించుకుంటాడు. అసలు ఈ దృశ్యాలకు అర్థమేమిటి? త్వరలో అదేంటో తెలుసుకోవాలి.
ఒక పౌర్ణమి రోజు రాత్రి కాశీ జాంపూర్ గ్రామం పొలిమేర వద్దకు చేరుకుంటాడు. ఆ క్షణం తన మనస్సు ఏదో కీడును శంకిస్తుంది. కాని అదేదీ పట్టించుకోకుండా పొలిమేర దాటి అవతల వైపుకు అడుగు పెడతాడు. అలా గ్రామంలో నడుస్తున్నప్పుడు చెట్టుకు వేలాడుతున్న అస్థిపంజరం చూసి ఆశ్చర్యపోతాడు. దాంతో కంగారుగా ముందుకు నడిచి వెళ్లగా వీధుల్లో ఒక్కరు కూడా కనిపించరు. ఇదేంటి ఒక్కరు కూడా కనిపించడం లేదు? బహుశా అందరూ ఊరి వదిలి వెళ్ళిపోయారా? అనుకోని అతిథికి అంధకార లోకంలోకి స్వాగతం. ఎవరది? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను, దయచేసి నన్ను భయపెట్టకండి. వీలైనంత త్వరగా తప్పించుకో, లేదంటే త్వరలో నువ్వు కూడా అస్థిపంజరంగా మారిపోతావు. ఆ మాటలు వినగానే భయంతో పొలిమేర వైపు పరుగులు తీస్తాడు. కానీ పొలిమేర నుండి ఒక్క అడుగు దాటి ముందుకు వెయ్యలేకపోతాడు. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు తిరిగి మళ్లీ గ్రామంలోకి వచ్చి ఇళ్లలో ఉన్న వాళ్ళని సాయం అడుగుతాడు. అయితే ఏ ఒక్కరూ కూడా బదులివ్వరు. దాంతో తనలో ఉన్న భయం మరింత రెట్టింపవుతుంది. అప్పుడు కాశీ దగ్గర్లో ఉన్న ఒక ఖాళీ పశువుల పాకలోకి వెళ్లి తలదాచుకుంటాడు. ఏవండి, మనమంతా ఈ అంధకారంలో చావాల్సిందేనా? అసలు ఉన్నట్టుండి మన ఊరికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చినట్టు? నాకు మాత్రం ఏం తెలుసు లక్ష్మి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయలేం. బహుశా ఇవే మన ఆఖరి రోజులు అనుకుంటా. ఆ దేవుడే మనల్ని కాపాడటానికి ఎవరో ఒకరిని పంపించాలండి. మరోవైపు పశువుల పాకలో ఉంటున్న కాశీకి ఏం చెయ్యాలో అర్థం కాదు. అలా ఎంత సమయం గడిచినా సరే వెలుగు రాకపోవడంతో అతనిలో అనుమానం మొదలవుతుంది. అప్పుడు కాస్త ధైర్యం తెచ్చుకుని పాకలో నుండి బయటకు వస్తాడు. ఆ తర్వాత తనకు దొరికిన ఆహారం సేకరించుకుంటాడు. అన్నయ్యకు ఏదైనా పని దొరికిందంటారా నాన్న? మీ అన్నయ్య ఎలాంటి పరిస్థితుల్లోనైనా బతకగలడే తల్లి. చూద్దాం, ఒక వారం రోజుల్లో వాడి దగ్గర నుండి ఏదో ఒక కబురు వస్తుంది కదా. ఒకసారి అన్నయ్యకు మంచి పని దొరికిన తర్వాత మనం అన్నయ్యని చూడ్డానికి వెళ్దాం నాన్న. పాపం కాశీ పరిస్థితి తెలియని వారిద్దరూ ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఒకరోజు కపాల మాంత్రికుడు తన చోటులో దీక్ష చేస్తున్న సమయంలో రక్కకి మాత నుండి స్వరం అనేది వినబడుతుంది. నేను చెప్పే మాటలు శ్రద్ధగా విను మాంత్రిక. ప్రస్తుతం ఒక గ్రామం అంధకారంలో ఉంది. కానీ అక్కడున్న దుష్టశక్తి ప్రభావం వల్ల అది ఏ చోటో తెలియడం లేదు. అర్థమైంది మాత. నేను ఆ చోటును కనిపెట్టి అక్కడున్న సమస్యలను పోగొట్టడానికి ప్రయత్నిస్తాను. నువ్వు ఇప్పుడు చేయబోయే ప్రయాణం మునుపటిలా ఉండకపోవచ్చు మాంత్రిక. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకో. అలాగే మాత, నేను ఇప్పుడు జాడక్రియ యాగాన్ని మొదలు పెడతాను. విజయీ భవ. కపాల మాంత్రికుడు తన చోటు నుండి 100 మైళ్ల దూరంలో ఉన్న పాస్తురి ప్రాంతానికి చేరుకుంటాడు. ఆ ప్రాంతంలో ఉండే ఒక చెట్టుకు జాడక్రియకు సంబంధించిన ఒక దర్పం అనేది వేలాడుతూ ఉంటుంది. అలానే చెట్టు చుట్టూ వక్రియపాస నాణాలు అనేవి పేర్చబడి ఉంటాయి. అప్పుడు కపాల మాంత్రికుడు చెట్టు ఎదురుగా కూర్చొని జాడక్రియ యాగాన్ని మొదలు పెడతాడు. జాడక్రియ మాయూరి పాపక్రియ కోమూరి సోదక్రియ పామిరి. జాడక్రియ మాయూరి పాపక్రియ కోమూరి సోదక్రియ పామిరి. జాంపూర్ గ్రామంలో ఎప్పటిలా అమావాస్య రోజున దెయ్యం పట్టిన ఒక వ్యక్తి వీధుల్లో నడుస్తున్నాడు. ఆ సమయంలో భయంగా బ్రతుకుతున్న కాశీ అటుగా వెళ్తున్న వ్యక్తిని చూసి సాయం అడగాలని దగ్గరకు వస్తాడు. అన్నా, దయచేసి నాకు సాయం చేయండి. అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. సాయం అడిగితే నవ్వుతున్నావేంటన్నా? ఇంతకీ ఈ ఊర్లో చావుల కారణమేంటి? కాశీకి ఎటువంటి సమాధానం రాకపోయేసరికి అతని వెనుకే వెళ్తాడు. చివరిగా ఆ వ్యక్తి అస్థిపంజరాలు ఉండే చెట్టు వద్దకు చేరుకుని మెల్లిగా గాల్లో లేవడం చూసి కాశీ భయపడిపోతాడు. ఆ తర్వాత కొన్ని క్షణాలకు ఆ వ్యక్తి చెట్టుకు ఉరివేయబడతాడు. కాశీ దాని నుండి తేరుకునే లోపు ఆ వ్యక్తి శరీరం నుండి దెయ్యం బయటికి వస్తుంది. నిద్రపోయే వేళల్లో ఇక్కడ ఏం చేస్తున్నావురా? త్వరలో నీకు కూడా అవకాశం వస్తుందిలే. దయచేసి నన్ను వదిలే. నేను ఈ చోటు గురించి తెలియక వచ్చాను. నన్ను నమ్ముకొని మా వాళ్ళు ఇక్కడ ఊర్లో ఉన్నారు. నువ్వే వాళ్ళ గురించి భయపడకురా. త్వరలో చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకు ఇదే పరిస్థితి వస్తుంది. నేను ఈ లోకాన్ని ఏకత్వంలోకి తీసుకొస్తాను. దెయ్యం మాట్లాడి అక్కడి నుండి వెళ్లిపోగా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో కాశీ నిలబడిపోయి ఉంటాడు. మరోవైపు జాడక్రియలో భాగంగా కపాల మాంత్రికుడు మంత్రాలు చదువుతున్న సమయంలో చెట్టు చుట్టూ ఉండే నాణాలు గాల్లోకి లేస్తాయి. ఆ తర్వాత నాణాలు అనేవి నలుదిశలకు వెళ్లిపోతాయి. నాన్న, అన్నయ్య వెళ్ళినప్పటి నుండి ఒక్క కబురు కూడా లేదు. నాకెందుకో అన్నయ్య మీద దిగులుగా ఉంది. నాకు కూడా అలాగే ఉంది తల్లి. పోనీ నేను ఒకసారి ఆ జాంపూర్ గ్రామానికి వెళ్లి మీ అన్నయ్యను కలిసి వస్తాను. అలాగైతే నేను కూడా మీతో పాటు వస్తాను నాన్న. ఆ
మరుసటి రోజు వారిద్దరూ కాశీని కలవడం కోసం జాంపూర్ గ్రామానికి పయనమవుతారు. అలా వారిద్దరూ మిట్ట మధ్యాహ్న వేళకు జాంపూర్ గ్రామం పొలిమేర వద్దకు చేరుకుని ఆశ్చర్యపోతారు. నిజానికి వారు నిలబడి ఉన్న వైపు పగలు ఉంటే అవతల వైపు మాత్రం చిమ్మ చీకటితో ఉంటుంది. దాంతో పొలిమేర అవతల ఏదో ప్రమాదం ఉందని భావిస్తారు. అలా వారు ఆలోచిస్తున్న సమయంలో పొలిమేర అవతల వైపు నుండి వక్రియపాస నాణెం అనేది బయటకు వెళ్లడం గమనిస్తారు. ఇదంతా ఏంటి తల్లి? బహుశా మీ అన్నయ్య లోపల చిక్కుకొని పోయి ఉంటాడు. అన్నయ్యకేం కాదు నాన్న, మీరు ధైర్యంగా ఉండండి. ఆ సమయంలో ఆమె మాటలు అనేవి తండ్రికి కాస్త ధైర్యాన్నిస్తాయి. మరోవైపు వక్రియపాస నాణెం ప్రయాణించుకుని కపాల మాంత్రికుడు ఉండే చోటు వద్ద ఉండే దర్పంలో ఏకమవుతుంది. ఆ సమయంలో జాంపూర్ గ్రామంలో ఉన్న భూతానికి సంబంధించిన దృశ్యాలు కనిపిస్తాయి. నిజానికి ఏదైనా ఊర్లో దుష్టశక్తి ప్రభావం ఉంటే ఈ వక్రియపాస నాణ్యాల ద్వారా తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే భూతం ఉన్న చోటు తెలిసిందో కపాల మాంత్రికుడు జాంపూర్ గ్రామం వెళ్లటానికి సిద్ధపడతాడు. ఎవరది? భయపడకు, నేను ఈ ఊరి సర్పంచ్ని. నీకోసం భోజనం తీసుకొచ్చాను. ఆ సమయంలో బాగా ఆకలితో ఉన్న కాశీ సర్పంచ్ తెచ్చిన భోజనం తింటాడు. అలా తినడం పూర్తయిన తర్వాత తన ఆకలి తీర్చిన సర్పంచ్కి కృతజ్ఞతలు చెబుతాడు. నువ్వు ఇంకా ప్రాణాలతో ఉంటావని నేను ఊహించలేదు. మొన్న నువ్వు సాయం కోసం మా ఇంటికి వచ్చావు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయం చేయడం కుదరదు కదా. అందుకే నీ గురించి ఆలోచించి కనీసం భోజనమైనా పెడతామని తీసుకొచ్చాను. చాలా సంతోషం అయ్యా. కానీ ఈ ఊరికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అదే అర్థం కావట్లేదు. ఇప్పటికీ మాలో చాలా మందిని కోల్పోయాం. పోనీ ఈ ఊరు వదిలి వెళ్లిపోదామంటే ఆ భూతం అవకాశం కూడా లేకుండా చేసింది. అయ్యా, దయచేసి నన్ను మీ ఇంట్లో ఉండనివ్వండి. నాకు కూడా నీకు సాయం చెయ్యాలనుంది, కానీ అది కుదరదు అని సర్పంచ్ మాట్లాడి అక్కడి నుండి వెళ్లిపోగా కాశీ ఎంతగానో నిరాశపడతాడు. మరోవైపు కాశీ కోసం పొలిమేర అవతల తన వాళ్లు ఎదురు చూస్తూ ఉంటారు. అలా సమయం గడుస్తూ చీకటి పడిన తర్వాత కపాల మాంత్రికుడు ఆ చోటుకు చేరుకుంటాడు. ఆ క్షణం కపాల మాంత్రికుని చూసి వారిలో కాస్త ధైర్యం కలుగుతుంది. అయ్యా, దయచేసి మీరే నా బిడ్డను కాపాడండి. ఇక్కడేదో వింతగా ఉంది. ముందు మీరు ఆ చోటు వదిలి వెళ్ళిపోండి. మీ బిడ్డను క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. మీ మాట మీద నమ్మకంతో వెళ్ళిపోతున్నామయ్యా. ఒకవేళ నా బిడ్డకి ఏదైనా జరగడానికి జరిగితే మాకున్న ఆసరా పోయినట్టే మాంత్రిక. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఈ సమయంలో మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు, కాబట్టి వెంటనే బయలుదేరండి. ఆ సమయంలో కపాల మాంత్రికుని మీద నమ్మకంతో వారిద్దరూ అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతారు. అప్పుడు కపాల మాంత్రికుడు పొలిమేర అవతల వైపుకు వెళ్లాలని చూసినప్పుడు అతని వల్ల కాదు. ఈ విధంగా పలుమార్లు ప్రయత్నిస్తాడు. అదే సమయంలో కపాల మాంత్రికుడు తన శక్తులను ప్రయోగిస్తాడు గాని ఏ ప్రయోజనం ఉండదు. అప్పుడు చీకట్లో నుండి కొన్ని నవ్వులు వినిపిస్తాయి. నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు. కంటికి కనిపించకుండా ఈ దాగడ మూతలు దేనికి? ఒకసారి నా ముందుకు రా. నేను రావడం ఎందుకు మాంత్రిక? కావాలంటే నువ్వే లోనికి ప్రవేశించు. అయితే దానికి ఒక షరతు ఉంది. ఏమిటా షరతు? నువ్వు నీ శక్తులన్నిటినీ అవతల వైపు వదిలేసి ఒక సాధారణమైన మనిషిలాగా ప్రవేశించాలి. లేదంటే నీకు ఎప్పటికీ ఇక్కడకు ప్రవేశం ఉండదు. ఆ సమయంలో కపాల మాంత్రికుడు ఆలోచనలో పడతాడు. నిజానికి తన శక్తులు లేకుండా అవతల వైపుకు ప్రవేశించడం అనేది చాలా ప్రమాదకరం. అప్పుడు కపాల మాంత్రికుడు ఒక నిర్ణయం తీసుకుని 2 ఘడియల పాటు బదిలీక్రియ మంత్రాలు జపించి తన శక్తులన్నిటినీ మెడలో ఉండే కపాలాల దండలోకి బదిలీ చేస్తాడు. ఆ తరువాత కపాలాల దండను తీసి ఆ చోటులో వదిలి ఒక సాధారణమైన మనిషిగా కపాల మాంత్రికుడు అంధకారంలోకి ప్రవేశిస్తాడు. నా అంధకార లోకంలోకి స్వాగతం మాంత్రిక. జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని నువ్వు అస్సలు ఊహించలేదు కదా? నిజంగానే ఊహించలేదు. పైగా నీలాంటి ఒక పిరికిబంద నీలాంటి చీకట్లో ఉంటాడని అసలు ఊహించలేదు. నువ్వు ఎన్నైనా మాట్లాడు. త్వరలో రాబోయే అమావాస్యకు నిన్ను ఆ చెట్టుకు అస్థిపంజరంగా వేలాడగడతాను. అప్పటి వరకు హాయిగా ఉండు అని చెప్పి దెయ్యం అక్కడి నుండి వెళ్లిపోగా కపాల మాంత్రికుడు వీధుల్లో నడుస్తూ ఆఖరిగా కాశీకి ఎదురుపడతాడు. ఆ సమయంలో తన ప్రాణాలు కాపాడడం కోసం కపాల మాంత్రికుడు వచ్చాడని సంతోషపడే లోపు అతనికి శక్తులు లేవనే విషయం తెలియగానే నిరాశపడతాడు. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు మాంత్రిక? మీరు తెలిసి ఎందుకు ఈ ప్రమాదంలోకి వచ్చారు? జీవితంలో మనకు సమస్య ఎదురైతే పారిపోకూడదు. దాన్ని ఎదిరించి పోరాడితే ఖచ్చితంగా
ఘనంగా గెలుపువరిస్తుందిరా. మీరు చెప్పింది నిజమే మాంత్రిక. నేను కూడా రాబోయే చావు గురించి భయపడుతూ బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నాను. ఇకపై అలా బ్రతకాలనుకోవడం లేదు. కపాల మాంత్రికుని మాటలు కాశీలో ఒక ధైర్యాన్ని నింపించి అదే సమయంలో ఇంకేదో విషయం గురించి కూడా కాశీకి వివరిస్తాడు. ఆ మాటలన్నీ శ్రద్ధగా విన్న తర్వాత కాశీ చేతికి ఒక నాణెం ఇస్తాడు. నేను చెప్పిన విషయాలన్నీ గుర్తున్నాయి కదా. నువ్వు సరైన సమయంలో పని పూర్తి చేస్తావని ఆశిస్తున్నా. ఒకవేళ పొరపాటున నేను గాని ఆ పని చేయకపోతే చెప్పడానికి ఏముంది కాశీ, నా కథ అక్కడితో ముగిసిపోతుంది. అలా కాశీతో మాట్లాడటం పూర్తయిన తర్వాత కపాల మాంత్రికుడు ముందుకు కదిలి వెళ్లిపోతాడు. ఈ విధంగా 2 రోజుల పాటు కపాల మాంత్రికునికి ఏ చోటులో కూడా దెయ్యం కనపడదు. అసలు తన కంటికి కనిపించకుండా దెయ్యం ఏమి చెయ్యబోతుందనే ఆలోచనలో కపాల మాంత్రికుడు ఉంటాడు. ఏమండి, కపాల మాంత్రికుడు మనల్ని కాపాడటం కోసం వచ్చినట్టున్నారు. పదండి, ఆయన దగ్గరికి వెళ్దాం. నువ్వు చెప్పేది నిజమే అనుకుంటా. బహుశా దేవుడికి మన మీద జాలి కలిగినట్టుంది. పద వెళ్దాం. ఆ భార్యాభర్తలిద్దరూ కపాల మాంత్రికుడు వచ్చాడనే ధైర్యంతో ఇళ్ల నుండి బయటకు వస్తారు. ఆ సమయంలో వారిని చూసి మరికొంతమంది కూడా బయటకు రావటం జరుగుతుంది. అలా వారంతా కపాల మాంత్రికుని వెతుక్కుంటూ ఆఖరిగా అస్థిపంజరాలు వేలాడే చోటు వద్ద గుర్తిస్తారు. మాంత్రిక, మా అందరి కోసం రావడం చాలా సంతోషంగా ఉంది. దయచేసి ఆ భూతాన్ని అంతరం చేసి మా సమస్యను తొలగించండి మాంత్రిక. ఏమైంది మాంత్రిక? ఎందుకని మా వాడిని కొట్టారు? కపాల మాంత్రికుడు కోపంగా వారి మీద దాడి చేయడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. ఇంతలో ఉన్నట్టుండి కపాల మాంత్రికుని శరీరం నుండి దెయ్యం బయటకు వస్తుంది. ఆ క్షణం వారందరికీ అర్థమయ్యే విషయం ఏంటంటే దెయ్యం ఈ కపాల మాంత్రికుని సైతం వశపరుచుకుంది. ఇది భలే సరదాగా ఉండబోతుంది. మీ అందరి కోసం వచ్చిన కపాల మాంత్రికుని చావును కళ్ళారా చూసి ఆనందించండి. For more horror stories, please subscribe our channel.